పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా చాలా జాతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ఆ ప్రాంతాలకు పరిమితమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా అనేక సంస్థలు, వ్యవస్థలు, ఎన్జిఓస్, న్యూరోజన్ సంఘాలు, అనేక కుల సంఘాలు, అనేక సామాజిక సంఘాలు, అనేక అవేర్నెస్ సంఘాలు, అనేక స్వచ్ఛంద రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటితోనే ఇబ్బంది లేదు. అన్నీ సమాజ నిర్మాణం కోసం పనిచేసే వాటితో మాకు ఇబ్బందులు ఏం లేవు, అభ్యంతరాలు అసలే లేవు. యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసే ఆర్గనైజేషన్స్ మీద, సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసేవాళ్ళు, దేశద్రోహానికి పాల్పడేటువంటి వాళ్ళ మీద మాకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక ప్రజలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చి నిలబెట్టినటువంటి పార్టీలు, నాయకత్వాల మీద కూడా మనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని పబ్లిక్ ఇంట్రెస్ట్తోనే మాట్లాడుతుంటాం. ఆ వ్యక్తుల మీద మనకి వాళ్ళకి గట్టి పంచాయతీలు, వాళ్ళకి మనకి ఆస్తి పంచాయతీలు భవిష్యత్తులో కూడా ఉండవు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ అటు రాజకీయ పార్టీలకి ఇటు ప్రజలకి మధ్య సమదూరంలో ఉండి మాట్లాడే మాటలేవి. అట్లా మాట్లాడాల్సి వస్తే ప్రజలకి, ముఖ్యంగా ప్రజల పక్షంగా మాట్లాడే, లేకపోతే పబ్లిక్ పక్షాన మాట్లాడే ప్రయత్నం అయితే చేయడమే మన ముందున్నటువంటి కర్తవ్యాలుగా భావిస్తాను నేను ఎప్పుడు. అది చిన్న మాటో పెద్ద మాటో సమాజ ప్రయోజనాలకైతే కట్టుబడి ఉంటాను. నేను నమ్ముతాను, వ్యక్తి కంటే ఊరు గొప్ప, ఊరు కంటే దేశం గొప్ప అని. సో దీన్ని ఇంకొక తీరుగా కూడా చెప్తారు, వ్యక్తి కంటే ఊరు గొప్ప, ఊరు కంటే సమాజం గొప్ప అని. సో ఏదైనా నేను బహుళ ప్రయోజనాలని కోరుకునేవాడిని. అందుకోసం సింప్లిసిటీ లైఫ్ ఉంటుంది. కొంతమంది గోల్డెన్ లైఫే గొప్ప అంటా ఉన్నారు. ఇప్పుడు మా జీవితాలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సరే, కాలానికి వదిలేద్దాం. నేను నమ్మిన సంకల్పం గొప్పదా, వాళ్ళు నమ్మే లగ్జరీ గొప్పదా అనేది కాలానికి వదిలేద్దాం. ఈ దేశంలో ఒకవైపు 100కి 80 నుంచి 90% మంది ప్రజలు 5,000, నెలకు 5,000, నెలకు 10,000, నెలకు 15,000తో గడిపేస్తూ ఉన్నారు. 20,000 వస్తే మహా గొప్పగా బతికేస్తూ ఉన్నారు నెలకి. ఇంకొక వైపు సంపద సృష్టి జరుగుతూ ఉంది. వరల్డ్ ఎకానమీలో టాప్ ప్లేస్లో ఉంది, టాప్ 4లో ఉంది ఇండియన్ ఎకానమీ. అంటే జీడిపి, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పే ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ఎన్ని లెక్కలేదు చెప్తా ఉన్నారు వాళ్ళు. నేషనల్ ఇన్కమ్ పెరిగిందని. నేషనల్ ఇన్కమ్ అంటే పేదలు అట్లనే ఉన్నారు, మధ్యతరగతి అట్లనే ఉన్నారు. పెట్టుబడిదారుల ఆదాయం పెరిగితే దాన్ని జాతీయ ఆదాయం చేసి దేశ జనాభాతో అగ్రిగేట్ చేసి భాగించి ఇట్లా డెవలప్ అయ్యారని చెప్తా ఉన్నారు. అది నిజ జీవితాల్లో, ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు రాలేదు. 4వ ఆర్థిక వ్యవస్థ అని. సో ఇదంతా ఒక కథ అయితే, భారతదేశం 2 విభాగాలుగా విడిపోయి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. ఒకటి ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. రెండవది ఇండియా కూటమి, ఇది కాంగ్రెస్ పక్షాన ఉన్నది. ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బాల్ థాకరే ఒక గ్రూపు, ఇట్లా కొన్ని గ్రూప్స్తోనే అది ప్రయాణం చేస్తుంది. నితీష్ కుమార్ పార్టీ, ఆర్జే అనుకుంటా, రాష్ట్రీయ జనతాదళ్, యునైటెడ్ రాష్ట్రీయ జనతాదళ్ అనుకుంటాను, జేడీయూ అనుకుంటాను, జేడీయూ, జనతాదళ్ యూ యునైటెడ్, నితీష్ కుమార్ పార్టీ పేరు. ఇట్లా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అదొకటి నడుస్తూ ఉన్నది. రెండో వైపు ఇండియా కూటమి కూడా ఉన్నది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామ్యం, వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఇతర ఎంఎల్ పార్టీ గ్రూప్స్. ఇందులో కొన్ని ప్రజాతంత్ర, వాళ్ళ సిద్ధాంతాలు ఎవరు లేని పార్టీలు అయినా ప్రజాతంత్ర డెమోక్రటిక్గా కొన్ని అంశాల మీద కలిసి పనిచేసే క్రమంలో, ముఖ్యంగా బీజేపీ అంటే మద్దతత్వం అనేది వీళ్ళు వాళ్ళ సెక్యులర్ బేస్డ్గా పెడుతున్నామని చెప్తూ ఉంటారు వామపక్షాలు, కాంగ్రెస్. సో ఇట్లా ఖచ్చితంగా రైల్వే ట్రాక్ లాగానే ఉంటుంది, కానీ 2 రైలు పట్టాలు ఎప్పుడు కలుసుకోవు. కానీ దేశం ముందుకు పోవాలంటే, రైలు ముందుకు పోవాలంటే 2 పట్టాలు ఎంత అవసరం. అధికార ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు అవసరమే, అధికార ప్రతిపక్షాలు ఎప్పుడు అవసరమే. సో 2 కలిసినట్టుగా ఉండవు, కాకపోతే కొన్ని దేశ ప్రజానికిగా కొన్ని కలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు కలవాయి. సో ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీలో సరే మనోడి పేరు, కానీ మన 2 టర్మ్స్ దాకా, అంతకుముందు 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చాడు. అట్లనే మొన్నదాకా పంజాబ్లో 2027లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమి నుంచి వాళ్ళు బయటికి పోయారు. ఎందుకు బయటికి పోయారనే దాని మీద, ముఖ్యంగా ప్రధానంగా ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేయడం వల్లే మేము మైనస్ పెట్టాము, మిత్రపక్షంగా ఉంటే గెలిచేది అనేది ఒక టాప్ ఉన్నది ఢిల్లీలో కూడా బీజేపీ నోటిచ్చి. అది విశ్లేషకుల నోటి నుంచి వినపడుతున్నమాట. ఇక పంజాబ్కి సంబంధించి వచ్చినప్పుడు, పంజాబ్లో ఇప్పుడు భగవత్ అనుకుంటాను అతను ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి, ఒక దళిత సీఎంని చేసినట్టు ఉన్నారు వాళ్ళు. అంటే అట్టడుగు జాతుల నుంచి వచ్చినటువంటి ఒక రిప్రజెంటేటివ్ని ముఖ్యమంత్రి చేశారు, స్వాగతిస్తూ ఉన్నాం. సో రేపు ఎన్నికల్లో కూడా అక్కడ వెళ్తారు. పంజాబ్ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం ఏమి ఉండదు బీజేపీ.
ఉన్నదల్లా కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దాంతో పాటు గుజరాత్లో కూడా వీళ్ళు ఒక 5 సీట్లు మొన్న గెలిచారు. ఇంత వేవ్లో కేజ్రీవాల్ మీద అన్ని విమర్శలు వచ్చినా, ఇతర అవినీతి ఆరోపణలు వచ్చినా, జైళ్ళల్లో పెట్టినా కూడా తన ముఖ్యమంత్రి దిగిపోయి వేరే వాళ్ళకి కూడా అప్పచెప్పాడు తను అయిపోయిన తర్వాత. సో గుజరాత్లో బాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు 5 సీట్లతో. సరే ఆడ ఉన్నాయనుకోండి 280 ఎంత 250 అబో ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. 5 సీట్లతో ఇప్పటికిప్పుడు ఇది అయ్యేది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రెంత్ అవుతున్నట్టుగా ఉత్తర భారతదేశంలో మనకు కనిపిస్తుంది. మా ఖమ్మంలో కూడా ఒక శాఖ ఉంది. సరే 4 ఉన్నారా 100 మంది ఉన్నారా తర్వాత సంగతి. సో దేశవ్యాప్తంగా ఉన్నది. సో ప్రధానంగా పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ కేంద్రాలుగా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. భవిష్యత్తులో రాజకీయాలు ప్రజల్ని మెప్పించి కన్విన్స్ చేసి గెలిస్తే దానికి అభ్యంతరాలు లేదు. ప్రజలను మెప్పించి డెమోక్రటిక్కే కదా, అది రాచరికం లేకపోతే నిరంకుశత్వం అయితే దాన్ని వ్యతిరేకం చూడొచ్చు. కానీ పొలిటికల్ పార్టీలు సహజంగానే వెళ్ళి అట్లా ప్రజల్ని కన్విన్స్ చేసి గెలిచి ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం. దాన్ని ఎవరు కాదనలేరు. ఎవరికి నచ్చిన పద్ధతిలో, ఏ పార్టీకి నచ్చిన పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది పరిస్థితి. అంటే కూటమిలో ఉన్నప్పుడు ఆ ఉమ్మడి ఎజెండా వేరుగా ఉంటుంది. ఎన్డీఏ అంటే ఇండియా కూటమిలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. కూటమిలో ఉన్నప్పుడు ఉమ్మడి ఎజెండా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వాళ్ళ పార్టీ ఎజెండా బయటకు వస్తుంది. అందుకోసం ఇండిపెండెంట్గానే అంటే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళే ప్రయత్నం అయితే తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి. అయితే 2027లో పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్లో వాళ్ళు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నారు. అక్కడ పెద్ద బీజేపీ లేదు, ఉన్నదల్లా కాంగ్రెస్తేనే పోటీ. ఇక ఉన్నోట్లలో వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏది గుజరాత్కి సంబంధించి వాళ్ళు 5 సీట్లు గెలిచారు. సింగిల్ పాయింట్ ఎజెండాతోని అంటే కాంగ్రెస్తో అంటగాగి ప్రయాణం చేయడం కంటే సింగిల్గా కంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళ సిద్ధాంతాలు చెప్పుకొని బీజేపీకి ప్రత్యామ్నాయంగా తయారు కావచ్చు అనేది. బీజేపీ మమ్మల్ని ఢిల్లీలో ఇబ్బంది పెడుతుంది కాబట్టి మిగతా ప్రాంతాల్లో మేము చక్ర తిప్పటం వల్ల మా జోలికి రావడానికి వెనకాడతారని చెప్పేసి అవినీతిని చీపిరి కట్టన పెట్టి ఊడ్చినట్టుగా ఊడ్చేసి అని చెప్పేసి ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు కూడా చీపిరి కట్ట గుర్తుగానే ఉంది. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటాం. ఈ పంజాబ్, గుజరాత్లో జరిగేటువంటి 2027 ఎన్నికలకు సంబంధించి చేసుకుంటున్నారు. సహజంగానే గుజరాత్లో బీజేపీ పార్టీతోని పోటీ, అక్కడ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఉంది. వీళ్ళు స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాయకత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఆమ్ ఆద్మీ చేస్తుంది. సహజంగానే ఇంకా పంజాబ్కి వచ్చినప్పుడు అక్కడ బీజేపీ లేదు, ఉన్న మాత్రం ఉన్నదల్లా కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అందుకోసం అక్కడ స్థానిక నాయకత్వం ఇండియా కూటమిలో ఉండడానికి అంగీకరించకపోవచ్చు. పోనీ ఎన్డీఏ కూటమిలో ఉందా అంటే వాళ్ళని జైలుకి పంపించారు ఇతర లిక్కర్ స్కామ్ కేసులలో. అందుకోసం ఖచ్చితంగా ఆ రాష్ట్ర పార్టీల నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా మనకి అర్థమవుతోంది. ఆ పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలకి వాళ్ళ బలం కంటే ఎక్కువ సీట్లు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ దగ్గర వాళ్ళు కావాల్సినంత సహాయ సహకారాలు చేయలేదని, కావాల్సినంత కష్టపడి పనిచేయలేదని కాంగ్రెస్ కేడరు ఆమ్ ఆద్మీ పార్టీకి సహజంగానే అసంతృప్తి ఉన్నది. ఈ నేపథ్యంలో పంజాబ్లో కూడా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకున్నారు. పంజాబ్లో వాళ్ళకి మధ్యలో టగ్ ఆఫర్ ఉంటుంది. సహజంగానే ఢిల్లీలో అధికారంలోకి రావడం వల్ల ప్రపంచంలో దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి సహజంగానే ఢిల్లీ రాజకీయాల మీద ఉంటుంది. సహజంగానే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పేరుతోనే అనేక ఆంక్షలు ఆమ్ ఆద్మీ పార్టీ మీద పెడుతుండేవి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2011 అన్నా హజారే పుట్టినరోజు నాడు పార్టీ స్థాపించబడింది. దాన్ని పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లెగిసిపడే కెరటంలాగా ఊపొస్తూ ఉంటే దేశంలో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ ఎదగలదని భావించారు. కానీ గుజరాత్కి 5 సీట్లకి, ఢిల్లీలో మొన్న ఓడిపోయారు, అంతకుముందు గెలిచినా మొన్న ఓడిపోయారు. పంజాబ్లో ఇప్పుడు అధికారం ఉంది. ఇప్పుడు పంజాబ్ బేస్లోనే ఆ పార్టీ నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా స్ట్రెంత్ని ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి లేదు. మొదట్లో రాజకీయ విశ్లేషకులు, ఎనాలిస్టులు చెప్పిన మాట ఏంటంటే ఈ 2 పార్టీలకి జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో స్ట్రెంత్ అవుతుందని భావించారు. సో కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి. అవినీతి కేసులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని చేయటం, స్ట్రాంగ్ క్యాడర్ లేదని, ఉన్న నాయకత్వాలేమి, కొంతమంది నాయకులు అమ్ముడు పోవటం. సో ఉన్నటువంటి పార్టీ అత్యంత నిజాయితీ చిత్తశుద్ధి అని చెప్పేటువంటి నాయకత్వం ఉంటుంది. ఇన్ని రకరకాల కారణాలు, రాజకీయ కారణాలు ఉంటాయి, సామాజిక కారణాలు ఉంటాయి, ఆర్థిక, ఇంకా అనేక సమీకరణలు ఉంటాయి. రాజకీయాలు అన్నప్పుడు పార్టీ ఎదగడానికి తగ్గడానికి రకరకాల సమీకరణలు ఉంటాయి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు రాజకీయ పార్టీలకి సమదూరంలో, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి సమదూరంలో ఉంటామని చెప్పేసి తర్వాత కొన్ని టెక్నికల్ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో చేరటం జరిగింది. దాని మీద రాజకీయ విమర్శకులు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకులు, ముఖ్యంగా బీజేపీ ప్యానల్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో, టీవీలలో.
ఇంకా చెప్పాల్సి వస్తే ఢిల్లీలో 2015 ఎన్నికల్లో 90 సీట్లు గెలిచారు. అది 2020కి వచ్చేసరికి 2020 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 20 సీట్లుతో 22 సీట్లే వచ్చినాయి 2020 ఎన్నికలకు సంబంధించి. సో ఆ విధంగా ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి పరిస్థితిని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనం చూస్తాను. అక్కడ బీజేపీ గెలిచింది. సో ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఓడిపోయాడు. మనీష్ సిసోడియా అని దాదాపుగా ముఖ్యమంత్రి అంత స్థాయి కలిగినటువంటి వ్యక్తి కూడా ఓడిపోయారు. ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పంజాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కూటమి నుంచి బయటికి రాక తప్పని పరిస్థితి అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. సో ఇదంతా ఒక తీరుగా ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ 2027 ఎన్నికలకు వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో సహజంగానే కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి వాళ్ళతోనే విడిగా ఉండాలనేది ఇప్పటికే నిర్ణయమైంది. సో ఆ వైపుగా వెళుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి ప్రస్తుతం 2027 నాటికి ఇప్పటికే వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గోలగోల చేస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కొద్దిపాటి సహజమే. పరిపాలన చేసిన తర్వాత ప్రజల సంతృప్తిపరచడంలో, సంక్షేమ పథకాలు అందించడంలో, ట్యాక్సేషను, ప్రభుత్వ రాబడిని పెంచడం, ఉపాధిని కల్పించడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటుంటాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ సొమ్ము చేసుకుందామని చూస్తుంది. సహజంగానే ఈ ప్రాంతీయ పార్టీలు, దాదాపు రీజనల్ పార్టీలు ఇవన్నీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం తెలుగుదేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర తెలంగాణలకు సంబంధించి. అట్లనే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో, పంజాబ్లో, ఢిల్లీలో సంబంధించి ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఉనికి కోసం పోరాటం అవుతుంది. సో ఖచ్చితంగా పంజాబ్ ఎన్నికలు గెలవడం ద్వారా ఏదైతే ఉందో పంజాబ్ ఎన్నికలు గెలవడం ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే గుజరాత్లో కానీ పంజాబ్లో కానీ జరిగిన ఉప ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికల ఊపుతో ఉంది. కానీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా ప్రజల నాటికి సిమ్టమ్స్ అని చెప్పలేము. అన్నం ఉడికేటప్పుడు ఒక మెతుకు పెట్టుకుంటా కానీ ఉప ఎన్నికలతోనే దాన్ని మనం చెప్పలేము. ట్రెండ్స్ మారుతూ ఉంటుంటాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. బీజేపీతో ఫైట్ చేయడం ఒక భాగం అయితే, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని బయటకు రావడం వల్ల ఇండిపెండెంట్గా పోరాటం చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ నేతృత్వంలోని చేస్తుంది. నాకు తెలిసి 2027 కూడా భగవత్ సింగ్ మానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు పోయే పరిస్థితి కనపడుతుంది. సహజంగా కొద్దిపాటి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఎంతవరకు మళ్ళీ దాన్ని ప్రజలలోకి దూసుకెళ్ళి దాన్ని ప్రజలకు సంబంధించి కన్విన్స్ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తారని చూడవచ్చు. ఒకవైపు బీజేపీతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇండిపెండెంట్గా కాంగ్రెస్ని కూడా పక్కన పెట్టు ఖచ్చితంగా వాళ్ళ విధానంలో వాళ్ళ మేనిఫెస్టోతో ముందుకు వెళదామని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. సో ఈ ఆ పార్టీ ఏదైతే ఉందో ఈ ఆ పార్టీకి సంబంధించి అట్లా వెళ్ళడం ద్వారా ఇండిపెండెంట్గా గెలవడం ద్వారా అంటే బీజేపీని కాంగ్రెస్ని కాదని దేశంలో విస్తరించవచ్చు అనేది ఆ పార్టీ స్టేట్ నుంచి ఏర్పడుతున్నట్టు మాటగా మనకు కనపడతా ఉంది. ఇక పంజాబ్ స్టేట్కి తీసుకున్నాడు. బీజేపీ అకాలీదళ్ కలిసి అధికారంలోకి వచ్చినాయి. తర్వాత లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ అకాలీదళ్ విడిపోయి అక్కడున్న ప్రభుత్వంలో డిఫరెన్సెస్ విడిపోయి పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. తద్వారా శ్రీ భగవంత్ సింగ్ మాన్ ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. సో ఈ క్రమంలో బీజేపీని కూడా అక్కడ రాష్ట్రం తక్కువ వస్తున్నాయి, ఓటు బ్యాంక్ పెంచుకుంటూ వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు 9 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో. సో కొన్ని చోట్ల ప్రవేశాలు లేవనుకోండి. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల, తమిళనాడు లాంటి చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో అసలు ఎంటర్ కానిట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాళ్ళు తెలంగాణలో కూడా అంటున్నారు కదా, తెలంగాణలో కూడా వచ్చే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయటం వల్ల, కాంగ్రెస్ ఓడించాలని బీజేపీకి వేయటం వల్ల బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది. నిజంగా 8 ఎంపీ స్థానాలు అంటే 856 అంటే 60 సీట్ల దాకా 60 ఎమ్మెల్యే సీట్లు అంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినట్టే. కానీ ఎంపీ ఎన్నికలు వేరు, ఎమ్మెల్యే ఎన్నికలు వేరు. జనరల్గా బీజేపీ తనకు తాను ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసింది. సో అట్లా చూసుకుంటే బీజేపీ అకాలీదళ్తోనే, పంజాబ్లో బీజేపీ అకాలీదళ్తోనే పొత్తు విడిపోయి నష్టపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనం చూసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో మరింత బెటర్మెంట్ కోసం, మరింత స్ట్రెంగ్తన్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పనిచేస్తున్నది మనకు అర్థమవుతుంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.